వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక నిరుద్యోగులు 5 నెలల పాటు ఉద్యమం. ఒకసారి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈడ సర్కారు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరని ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ గలం వినిపించిన విషయం కూడా మనకు తెలిసిందే. సో మళ్ళీ ఇంకోసారి జీవో నెంబర్ 29ని రద్దు చేయాలంటూ ఒక తెరపైకి ఒక న్యూస్ వస్తుంది. అండ్ దాంతోపాటు వాళ్ళు ఒక తీర్మానం కూడా చేశారట. సో ఆ తీర్మానం ఏంది, అసలు ఎందుకు మళ్ళీ తెరపైకి జీవో నెంబర్ 29 వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఒక పక్క సర్కారేమో విజయోత్సవాలకు సంబంధించిన సమాయత్తమవుతుంది. అండ్ దాంతోపాటు చేసే ప్రతి ఒక్క ప్రచారంలో కూడా నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం, వాళ్ళు మస్తు సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటారు. మరి నిరుద్యోగుల సంతోషం మనం కూడా పంచుకునే ప్రయత్నం చేద్దాం. సో జనార్దన్, అయిపోయినాయి బర్త్డే సెలబ్రేషన్స్? అయిపోయినాయి మేడం, అందరివి అయిపోయినాయి. చాలా సంతోషంగా బర్త్డే సెలబ్రేషన్ చేసినట్టున్నారు. సంతోషం ఏం లేదు, కానీ అక్కడి నుంచి మాకు ఏది తీపి కబురు రాలేదు కదా. మేము కేకులు కట్ చేసినాం కానీ మాకు తీపి కబురు రాలేదు. మళ్ళీ ఏంది తెరపైకి జీవో నంబర్ 29 రద్దు చేయాలి అంటూ ప్లకార్డులతో కనిపిస్తున్నారు. మాకు ఈ జీవో 29 మీద రేపు కేసు ఉంది హైకోర్టులో, డివిజనల్ బెంచ్లో. అక్కడ మాకు సానుకూలంగా వస్తుందని ఉన్నది. కాకపోతే రేపు కూడా అక్కడ మళ్ళీ వీళ్ళు కొర్రి పెట్టి, అంటే కోర్టుకు అఫిడవిట్లు అవన్నీ ఇవ్వాలి కదా, అవన్నీ ఇవ్వకుండా టెక్నికల్గా తప్పించుకుంటారేమని మాకు ఒక భయం ఉంది. అలాంటివి చేయకుండా తొందర చేయాలని అడుగుతున్నాం. మీరు పెట్టినటువంటిది ఏంటంటే కేవలం ఎగ్జామ్ పెట్టినాం అనే ఉద్దేశంతోనే పెట్టిర్రు. అది వీళ్ళకు కూడా తెలుసు, ఈ ఎగ్జామ్ నిలవదని తెలుసు. కానీ ఈ నిల్వని ఎగ్జామ్ తొందరగా క్యాన్సిల్ చేసి మరొకసారి తొందర ఎగ్జామ్ పెట్టామని మేము చెప్తున్నాం. మీరేమో జీవో నెంబర్ 29 రద్దు చేయాలి అని అంటున్నారు. సర్కార్ నుంచేమో జీవో నెంబర్ 29 వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలకి న్యాయం జరుగుతుంది, ఉద్యోగ నియామకాల్లో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది అని అంటున్నారు. రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? మరి అదే వాస్తవం అయితే మరి ఫిబ్రవరి 8వ తారీఖు నాడు వచ్చిన జీవోను మరి మేము ఆర్టీఏలు వేసేంతవరకు ఆగస్టు వరకు ఎందుకు ఇవ్వలేదు? అక్కడ అన్యాయం ఉంది కాబట్టే కదా. ఎందుకు ఈరోజు జీవోని ఇన్ని రోజులు దాచిర్రు? ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఎందుకు దాచిర్రు? జూలై కాదు, ఆగస్టు వరకు దాచిర్రు. ఆగస్టు వరకు ఎందుకు దాచిర్రు? మేము కేసు వేసేంత వరకు మాకు జీవో దొరకలే, ఎందుకు దాచిర్రు అని అడుగుతున్నాం. ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశము. ఈ జీవో రద్దు కావాలి. ఈ జీవో రద్దు అయితే నోటిఫికేషన్ కూడా రద్దు కావాలి. ఈ ఏదైతే 563 పోస్టులలో 503 పోస్టులకు మళ్ళీ ప్రిలిమ్స్, అంటే పాతోళ్ళకు అవకాశం, 60 పోస్టులకు కొత్త వాళ్ళకు పాతోళ్ళకు అవకాశం ఇస్తూ మళ్ళీ ఒక్కసారి ప్రిలిమ్స్ పెట్టాలనేటువంటిది. ఎందుకంటే పక్క రాష్ట్రాలలో ఎక్కడైతే ఇలాంటి అక్రమమైనటువంటి జీవోలు వచ్చినాయో, మధ్యప్రదేశ్ లాంటి దాంట్లో అక్కడ హైకోర్టు కూడా ఆ జీవోలను రద్దు చేసింది. అక్కడ రూల్ అంటారు, ఆ రూల్ను రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. మొన్న రాజస్థాన్లో కూడా అలాంటివి వచ్చినప్పుడు సమర్థించింది. అన్ని దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి జడ్జిమెంట్లు ఈ 29కి వ్యతిరేకంగా వస్తున్నాయి. కాబట్టి మేమేమంటున్నాం, 29 రద్దు చేయమని అడుగుతున్నాం. ఎక్కడో ఆడిచ్చిండు ఈడిచ్చిండంటే అడగనోని కానీ అడిగిండు, ఇచ్చిర్రు. ఎవడైతే జీవోను ఇలాంటి జీవాలు ఉన్న కాడ రద్దు చేయమన్నారు, కోర్టు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసింది. కాబట్టి ఇది కోర్టులో ఛాలెంజ్ చేసినాం, నిలవదు. కాబట్టి ఆ నిల్వని జీవోతోటి పరీక్ష పెట్టినావు. కాబట్టి ఇక నిరుద్యోగులకు ఎక్కువ సమయం వృధా చేయకుండా ఈ జీవోని రద్దు చేసి మళ్ళీ ఒక్కసారి ప్రిలిమ్స్ పెట్టి త్వరగా, అంటే ఒక 6 నెలల్లో జూను 2వ తారీఖు వరకు మెయిన్స్ పెట్టేటట్టు ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకో, తొందర ఇది క్యాన్సిల్ చేసామని మేము అడుగుతున్నాం. మీరు ఒక పక్క జియో నెంబర్ 29 రద్దు చేయమంటున్నారు, ఎగ్జామ్ పోన్ చేయాలి అని చెప్పి రోడ్డెక్కి నినాదాలు చేసిన, సెక్రటరీ దగ్గర పోయి వాళ్ళని బతిమలాడినా పరిస్థితులు లేవు. ఇంకోవైపు ఏమో గవర్నమెంట్ చాలా స్పీడప్గా ఉద్యోగాలను ఎట్లా నింపాలి, ఎంత తొందరగా అపాయింట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనలు ఉంది. అలా ఆలోచనలతోటే కదా డిఎస్సిలో తప్పులు దొరికినాయి. 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి మరి 25 రోజుల తర్వాత ఎందుకు రద్దు చేసింది? మరి ఇప్పుడు గ్రూప్ 1లో కూడా మరి రిజల్ట్ పెట్టినాక, లిస్ట్ పెట్టినాక రేపు ఒక లిస్టు, ఎల్లుండి ఒక లిస్టు, అట్లా ఎన్ని లిస్టులు మారుతాయో కూడా తెలియదు. మెరిట్ లిస్టులు అసలు ఇది అక్రమంగా నింపే దాంట్లో ఇవన్నీ మరి తప్పుడు తడకలుగా చేసేటువంటి క్రమాలు. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఇది పెట్టినా నిలవదు. పక్క రాష్ట్రమే ఉంది కదా, మనకు ఎంత దూరం విజయవాడ, మన నుంచి ఇడిపోయిన వాళ్ళు పెట్టుకున్న పరీక్షను 2018లో పరీక్షను రద్దు చేసిర్రు. ఇంకా రేపో మాపో దానికి అక్కడ ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ పెట్టబోతారు. అది చాలదా? మీరేమో ఒకవైపు జీవో నంబర్ గురించి కొట్లాడుతున్నారు, ఈడ తెలుసుకోలేక సుప్రీంకోర్టులో కూడా ఎక్కిన పరిస్థితి ఆమెట్లు కూడా. కానీ ఉద్యోగాలు నియామకంలో మా సర్కారే ది బెస్ట్, దాదాపు 50,000కు పైగా నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇచ్చిన సర్కార్ అని చెప్పి ప్రతి సమావేశంలో చెప్పుకుంటున్నారు. విజయోత్సవాలకు కూడా ఇదే ముచ్చట చెప్పుకోవడానికి కూడా సంసిద్ధమైనరు. మరి ఏంది దీనిపైన మీ గలం ఏంది? అసలు అల్లో ఇచ్చినటువంటి ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 పరీక్షలు పెట్టిపోయారు, వీళ్ళు ఫలితాలు ఇస్తారు. గత ప్రభుత్వం ఇవ్వాలని నిన్న ఏదైతే గ్రూప్ 4కి రిజల్ట్ ఇచ్చారో ఆ రిజల్ట్లో కూడా ఆ రోజు బల్మూరి వెంకట్ గారే మా మీద దాని మీద కేసు వేయమని మమ్మల్ని చెప్పారు. మేమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోయి ఆడ వాళ్ళ మీద కేసు పెట్టినాం.
ఆ రోజు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా మా పిటిషన్ తీసుకున్నారు. ఆ రోజు ప్రవళిక చనిపోయింది. ఆయన ఇంకా మేము బస్సు యాత్ర చేసినాం, ఎమ్మడే ప్రభుత్వం వచ్చింది. ఇక ఆయన వద్దన్నాడు. ఆయన ఇంకా కొంతమంది ఆయనతోటి ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి గ్రూప్ 4 ఉండాలి, గ్రూప్ 4 మంచిగా జరిగింది. అప్పటి వరకు అందులో అవకతవకలు ఓఎంఆర్లు వచ్చినాయి, రద్దు చేయాలన్న వాళ్ళు గ్రూప్ 4 మంచిగా జరిగిందని చెప్పి వీళ్ళే ఉండి ఈరోజు ఫలితాలు చేసిర్రు. మరి ఆ గ్రూప్ 4 ఏందో మరి ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం, మీరు ప్లే చేయండి. బల్మూరి వెంకట్ గారు 28 నిమిషాలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తాం. అయితే ఇక్కడ బల్మూరి వెంకట్ అన్నావు కాబట్టి ఈ క్వశ్చన్ నేను అడుగుతాను. ఇక్కడ మారింది నిరుద్యోగుల గలమా లేదంటే బల్మూరి వెంకట్ గలమా? ఎవరి గలం మారింది? నిరుద్యోగుల గలం ఏం మారలేదు. నిరుద్యోగుల స్వరము, గలము, వాళ్ళ ఆకాంక్షలు అన్నీ కూడా ఒకటే. మాకు ఒక పక్షపాతం లేకుండా ఒక పారదర్శకంగా ఉద్యోగాలు రావాలని కోరుకునేటోళ్ళు నిరుద్యోగులు. మా గలం ఎప్పుడు మారదు. మా గలం మారితే వచ్చిన మా కాంగ్రెస్ అని వాళ్ళ చుట్టే తిరిగేటోళ్ళం కదా, వాళ్ళ వాసన చూసుకుంటూనే తిరిగేటోళ్ళం కదా, వాళ్ళ మోచేతి నీళ్ళు తాక్కుంటూనే చూసేటోళ్ళం, వాళ్ళు తిన్న బిర్యానీ చేతులు వాసన చూసుకుంటూ మురిసేటోళ్ళం, వాళ్ళు తినేసిన బొక్కల వాసన చూసుకుంటూ మురిసేటోళ్ళం. కాబట్టి మేము ఎప్పుడు మారలేదు, వాళ్ళు మారిర్రు. వాళ్ళకు మాకు బోల్చక్రి. రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడు మారుతూనే ఉండరు, మేము ఎప్పుడు మాది ఒకటే లైన్. మేము వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని నిందించినాం, వాళ్ళని నిలదీసినాం, వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళని నిలదీస్తున్నాం, వీళ్ళని కూడా నిందిస్తాం, అంతే. మరికి ఎవరి స్ఫూర్తితో మీరు ఇంతగానం ఉద్యమం ముందుకు వెళ్తుంది? తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం స్ఫూర్తి అనే అందరికీ ఎరకనే. కాకపోతే మీ వెనకాల స్ఫూర్తి ఇంకొకటి ఉంది, ఏదో రాజకీయ పార్టీ ఉంది అనే వార్తలు మస్తుగా వినిపిస్తున్నాయి. వార్తల విమర్శల అవేంది అసలు? మాకు రాజకీయ స్ఫూర్తి లేదు, ఏది లేదు. ఈ 29 జీవోకి స్ఫూర్తి రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ప్రతి పేజీని అసలు పైన గింత అట్టను కూడా చించని అంటున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ మాకు స్ఫూర్తి. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటే రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ ఆకాంక్షలను, ఎస్సీ ఎస్టీల హక్కులను కాపాడుకోవాలనుకున్నాం. కాబట్టి ఈ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఎక్కడ పోయినా కానీ రాహుల్ గాంధీ గారికి మేము కృతజ్ఞతలు చెప్పి రాహుల్ గాంధీ గారికి ఒక చేరేసి మా సభ అధ్యక్షత రాహుల్ గాంధీ గారికి ఇచ్చి మేము ఈ కార్యక్రమాలను ఇక్కడ నుంచి చేస్తాం. ఆయనే మాకు స్ఫూర్తి. రాహుల్ గాంధీ గారు కుర్చీ చేయట్లేదని వీళ్ళు పక్క వాళ్ళని గౌరవిస్తున్నారని అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ నుంచి చెప్తున్నాం మాకు స్ఫూర్తి ప్రదాత రాహుల్ గాంధీ గారే. ఎందుకంటే ఇది రాజ్యాంగ అంశానికి ముడిపడినటువంటి అంశం. కాబట్టి రాహుల్ గాంధీ మాకు స్ఫూర్తి. ఎన్నికలకు ముందు ఎన్నో మంథనాలు జరిపారు రాహుల్ గాంధీ గారి వచ్చే. సో అప్పుడు మీతో చర్చించిన విషయాలు ఏంది, ఏం చెప్పారు ఇక్కడ ఉండే కాంగ్రెస్ గురించి? మీకు మాకేం చెప్పిండంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు గెలవడానికి, ఇక్కడ ఉన్నటువంటి బలమైన నాయకుడు కేసీఆర్ని ఒడగొట్టడానికి ఇక్కడ డబ్బుల ప్రభావం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా అంగబలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలలో చేర్చుకున్నాం. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చినాం, మీలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాం, ఏదైనా కాంగ్రెస్కు కష్టపడ్డ కార్యకర్తలకు మంచి పోస్టులు ఇస్తాం. అట్లనే ఇక్కడ వీళ్ళు ఏదైనా కాంగ్రెస్ నుంచి కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకు రాజ్యాంగ విలువలు తెలియదు. కాబట్టి వీళ్ళు కనుక రేపు భవిష్యత్తులో రాజ్యాంగాన్ని వీళ్ళు తప్పుదో పట్టించేటటువంటి అవకాశం ఉంది. అలాంటి ఏదన్నా జరిగితే ఖచ్చితంగా మీరు ఇక్కడ కొట్లాడరి, నేను దేశవ్యాప్తంగా కొట్లాడతా. నేను దేశ నాయకుడిని అయితే మీరు తెలంగాణ నాయకులు రాజ్యాంగాన్ని కాపాడడానికని మాకు రాహుల్ గాంధీ గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోటే మేము కొట్లాడుతున్నాం. కొట్లాటలు అయితే కొట్లాడుతూనే ఉన్నారు. 6 పేర్లు కానీ పోరాటం దాదాపు 5 నెలలకెళ్ళి కంటిన్యూ అయితేనే ఉంది. మరి ఈ పోరాటం ఇక్కడుండే రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదా? చాలామంది ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీల దగ్గర కూడా వేరు, వాళ్ళకు కూడా అర్థమవుతలేదా మీ బాధ ఏందో? వాళ్ళకి అర్థమైందో కాలేదో వాళ్ళకి తెలియాలి. అర్థమైనా నటిస్తున్నారంటే మరి జరిగే తప్పులలో వాళ్ళ భాగస్వామ్యం ఎంతో, ఆ తప్పు వల్ల వాళ్ళకెంత లాభం జరుగుతున్నదో. లాభం ఉంటేనే ఎవడు మాట్లాడాడు, లాభం లేదంటే వచ్చి నష్టపోయేటువంటి పక్షాన్ని నిలబడతారు. కాబట్టి వాళ్ళని మేమేం పట్టించుకోవట్లేదు, వాళ్ళతోటి అయిపోయింది. ఇది కోర్టులో ఉంది, ఖచ్చితంగా మేము కోర్టులో గెలుస్తాం, అది మాకు విశ్వాసం. రాజకీయ పార్టీలను కలిసేది, ప్రతిపక్షాలను కలిసేది, ప్రజా సంఘాలను కలిసేది ఈ 29 జీవోకు ఇక లేదు. ఎందుకంటే ఇది ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఇది మేము కోర్టులో గెలుస్తాము. ఈ ఇన్ని రోజుల స్ఫూర్తికి, ఈ ఉద్యమానికి కూడా రాహుల్ గాంధీ గారే మాకు స్ఫూర్తి. మళ్ళీ దీన్ని ప్రజలలోకి తీసుకుపోవాల్సినప్పుడు అందరిని తీసుకొని పోతే అందరినీ భాగస్వామ్యం చేస్తాం. ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తెలుసుకుంటాం. మరి ఏం తీర్మానం చేసుకున్నారు? నిరుద్యోగులు ఇక్కడికి వచ్చింది, వాళ్ళ ఒక సమావేశం పెట్టుకొని ఒక తీర్మానం చేసుకున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏందో అనేది డిసైడ్ చేసుకున్నారని. ఏం తీర్మానం? మాది ఒకటే తీర్మానం. ఖచ్చితంగా మేము ఏం చేస్తామంటే ఈ తెలంగాణ రావడానికి కారణం 14F తెలంగాణను తీసుకొని వచ్చింది. 14F రద్దు ఉద్యమం, ఈ 29 జీవో రద్దు ఉద్యమం వచ్చిన తెలంగాణలో బహుజనుల బతుకులు మారే విధంగా, బహుజన తెలంగాణ వచ్చే విధంగా ఈ మాకు నిరుద్యోగులకు ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉందో ఆ హామీలతోటి 30 లక్షల నిరుద్యోగులను కుటుంబాలను
అంటే 1,20,00,000 మందిని కదిలిస్తూ మేము పాదయాత్ర చేస్తాం. సో ఎప్పటి నుండి ఉండబోతుందా పాదయాత్ర? డిసెంబర్లో గ్రూప్ 2 అయిపోయినాక ఉంటుంది. సో ఒక పక్క పాదయాత్రకు సిద్ధమవుతున్నారు, ఇంకో పక్క సర్కారులేనేమో విజయోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఏమనిపిస్తుంది ఈ 11 నెలల పాలన పైన? ఏమనిపిస్తుంది? వాళ్ళు ఏదైతే ప్రోగ్రెస్ కార్డు మాకు నిరుద్యోగులకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డు ఇస్తారో దానికి కౌంటర్గా మా కౌంటర్ ఇస్తూ మేము ముందుకు పోతాం అంతే. డన్. ఇది నిరుద్యోగులకు సంబంధించిన బస్సు యాత్రకు సంబంధించి, నిరుద్యోగుల గళానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.